యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. చాలు. ఇచ్చిన వాక్యము మన వినికుడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి ఒక మాటను తీసుకుని కొద్ది నిమిషాలు ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మాట, రాళ్లను ఏరి పారవేయుడి. సియోను పురానికి వెళ్ళేటువంటి ఆ రాజమార్గానికి మనము చక్కగా వెళ్ళాలన్నా కొన్ని రాళ్ళు తీసేయాలి. ఇంతకీ ఆ రాళ్ళు ఏంటో కొద్ది నిమిషాలు మాత్రమే ముందుంచి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కొట్టబీం వచ్చాయి కదమ్మా, కొట్టబీం ఉంటాయి కదమ్మా, ఇప్పుడంటే కొంచెం మంచిగా వస్తున్నాయి. అప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు చాట్లో కొన్ని బియ్యం వేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? మీరంటే బాగా ఇప్పుడున్న వాళ్ళు, నేను ఎప్పుడో పాత మనుషులు కాబట్టి పాత మాటలు వస్తున్నాను. ఏం చేస్తాను? కూర్చున్నా రాళ్ళేవారు. ఖాళీగా ఉన్నప్పుడల్లా చాట్లో బియ్యం వేసుకుని ఎవరితో కూర్చున్న వాళ్ళు. అంటే మంచి ఆహారాన్ని మనం తినాలంటే ముందుగా ఆ బియ్యంలో ఉన్నటువంటి ఆ రాళ్ళని ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికి, సియోను పురానికి వెళ్ళడానికి ఆ రాజమార్గం ఏదైతే ఉందో, ఆ పరలోకానికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఆ రాజమార్గం ఏదైతే ఉందో, ఆ రాజమార్గాన్ని మనము సిద్ధపరచుకోవాలి అంటే తీసేసుకోవాల్సినటువంటి ఆ 4 రాళ్ళ గురించి కూడా మీకు చెప్తాను. అవి కూడా 4 రాళ్ళే చెప్తా. అందులో మొదటి రాయి యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చాలు. సందర్భం ఏమిటి? లాజరు గారు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. చనిపోయిన రోజే లాజరు చనిపోయారన్న సంగతి క్రీస్తు ప్రభు వారికి తెలుసు. కానీ ఆయన అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధత అనేది వ్యక్తం చేయాలి. ఎందుకు అంటే కావాలనే. ఎందుకు అంటే అక్కడ దేవుని నామాన్ని, రెండవది అక్కడ కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు. క్రీస్తుతో పాటుగానే ఉండి క్రీస్తుని తమ స్నేహితులుగా భావించిన వాళ్ళు కూడా నడుస్తూనే ఉన్నారు, దేవునితోనే ఉంటున్నారు, దేవుని ఒక వాక్యాన్ని వింటున్నారు. కానీ వారిలో అవిశ్వాసం అనేటువంటి రాయి ఉండిపోయింది. ఏ రాయమ్మా? అవిశ్వాసం అంటే రాయి ఉండిపోయింది. 4 రోజులు క్రీస్తు ప్రభు వారు వెయిట్ చేసి 4వ రోజున అక్కడికి వెళ్ళారు. మాతో చూగు ఏడ్చేస్తుంది, అయ్యా నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడే కాదయ్యా. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే వచ్చిన తర్వాత బాగు చేస్తాడన్న విశ్వాసం ఆమెలో లేదు. ఉంటే చనిపోయేవాడు కాదు అని ఏడుస్తూ ఉంది. క్రీస్తు ప్రభు వారు ఆమెతో చెప్పినటువంటి చక్కటి మాట ఏంటంటే, ముందు ఆ అవిశ్వాసము అనేటువంటి రాయి ఏదైతే ఉందో, అప్పుడు లాజరు బయటికి రావటము, క్రీస్తు ప్రభు వారు లాజరు బయటికి రమ్మనటం, చనిపోయి 4 రోజులైన తర్వాత అయినప్పటికీ ఆ పార్థివ శరీరం నుంచి జీవం వచ్చి లాజరు బయటికి రావటం. మరియా, మార్తే కాదు, అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి క్రీస్తుని విశ్వసించిరి. ఉంటే చచ్చిపోయేవాడు కాదయ్యా, వచ్చావు కాబట్టి బతుకుతాడు అనేటువంటి మాట అంటే ఎంత బాగుండేది. విశ్వాసముగా మనము కూడా అంతే. మరియా ఎంత దేవుని మాటలు విందో మనము కూడా అంతకు మించినట్టు మాటలు విన్నాం. కానీ ఆ అవిశ్వాసం ఎంతో కొంత ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనలో నుంచి తీసుకోవాల్సినటువంటి రాయి అంటే ముందుగా అవిశ్వాసం అనేటువంటి రాయి. ఏదున్నా సరే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసంతో అడగండి అంటున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన. ఏ ప్రార్థన అమ్మా? అది ఎవరు చేసినది కాదు. ఆ ప్రార్థన ఎవరు చేసినది ముఖ్యం కాదు. చేసేటువంటి ప్రార్థన తగ్గితే బాగుండని ప్రార్థన చేయటం కాదు. నేను ప్రార్థన చేస్తే తగ్గింది అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసముతో కూడిన ప్రార్థన ఎవరు చేసినా రోగి అవుతాడమ్మా, స్వస్థపరుస్తాడు. శిష్యులు యేసు ప్రభు వెనకాలే ఉన్నారు, యేసు ప్రభుతోనే ఉన్నారు. రోగిని తీసుకొస్తే, దెయ్యం పట్టిన వాడిని తీసుకొస్తే వాళ్ళు ఏం చూసారు చేస్తా? వాళ్ళ విశ్వాసం కాదు, ఆ లోపల దెయ్యం చూసారు. అమ్మ ఇది ఎక్కడికి వచ్చి
మొదటిది అవిశ్వాసం అనేటువంటి రాయిని మనలోంచి తీసివేయాలి. అప్పుడే మనం ఫలిస్తాము, అప్పుడే మనము ఆస్వాదించబడతాము. ఆ రాజమార్గము గుండా వెళ్ళడానికి మనకున్నటువంటి మార్గము అనేది సుగమం అవుతుంది. రెండవ రాయి గురించి చెప్పి నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. నేను వారి శరీరముల నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. చాలరా, మనం కేవలం ఈ యొక్క 19వ వచనం మాత్రమే చదివితే ఆ రాతి గుండె, అందులో ఆ గుండెలో ఆ రాయి అనేటువంటి పదం మనకు అర్థం కాదు. ఆ గుండెలో ఆ రాతి మనసు, ఆ రాయి ఏంటి అంటే 17వ వచనం మనకు అర్థమవుతుంది. 17వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు అందరూ మీరు చెదిరిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ ఏకము చేసి రప్పించి మీకు ఒక ప్రాంతాన్ని ఇచ్చి మీకు ఒక దేశాన్ని ఇచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని మీకు ఇస్తే, కనాను దేశానికి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారమ్మా? అక్కడున్నటువంటి మిగిలినటువంటి ఆ 7 జాతుల వారితో కలిసిపోయి వారి పిల్లల్ని వీళ్ళకి ఇచ్చుకోవటం, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చుకోవటం, వాళ్ళ విందు వినోదాలలో వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ విందు వినోదాలకు వాళ్ళని పిలవటం, వారి విగ్రహాలకి వీరు మొక్కటం, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి వీళ్ళ ఇంటిలో పెట్టుకోవటం. క్రీస్తుతో ఉండవలసిన వారు, దేవుని పోలి నడుచుకోవాల్సిన వారు, దేవుని మాట ప్రకారం జీవించాల్సినటువంటి వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసంతా ఏమైపోయిందమ్మా? ఆ విగ్రహాలన్నీ వాళ్ళ గుండెలోకి వచ్చేసింది. అందుకే 17వ వచనంలో ఉంది, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము. ఆ దేశానికి వచ్చిన తర్వాత వారు చేయకూడదు అన్నటువంటి ప్రతి పనిని చేసుకుంటూ వాళ్ళ హృదయంలో ఉండవలసినటువంటి దేవుని తీసి పక్కన పెట్టి లోకానంతటిని తీసుకొని మనసులో పెట్టుకున్నారు. అందుకే దేవుడు చెప్తున్న మాట అంటే మీ హృదయంలో ఉన్నటువంటి ఆ రాతిని, ఆ విగ్రహాన్ని తీసి, ఆ మాట ఆ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం ఒకసారి చూడండి. 36వ అధ్యాయం 20వ వచనం. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి ఆ మాంసపు గుండె మీకు దానికన్నా ఈ వచనం చదివితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తాయి. అంతకు ముందు మీరు ఎలా ఉన్నారు అంటే విగ్రహారాధన చేస్తూ మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు, అంటే ఇది మాకు సంబంధించింది కాదు అని మీరు అనుకుంటున్నారేమో. విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలను అక్కడ నిలబెట్టి ఆరాధన చేయడం కాదు. ఆయన కన్నా ఇంకెక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చినా అది విగ్రహారాధన. విగ్రహారాధన చేయటం వల్ల వారి హృదయంలో ఆ రాయి గుండి ఉండిపోయిందంట. విగ్రహారాధన అటువంటి ఆ రాయిని నువ్వు తీసివేసుకోగలిగితే నీవు సియోను పురానికి వెళ్ళేటువంటి ఆ మార్గం అనేది సుగమం అవుతుంది. ప్రజలు హల్లెలూయా. ఒకటి అవిశ్వాసము అనేటువంటి రాయి తీసేసుకో, రెండవది విగ్రహారాధన అనేటువంటి రాయిని తీసేసుకో. మూడవ రాయి ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం. యాకోబు తన సహోదరుని మోసం చేసిన తర్వాత, తన తండ్రిని మోసం చేసిన తర్వాత తల్లి చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉంటే గనక నీ సహోదరుని నేనేం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపో, మీ మేనమామ జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాడు. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు యాకోబుకి కానీ వాళ్ళ అమ్మకి కానీ ఈ లాభాను ఈ బ్యాచ్ అనేది గుర్తు రాలేదు. బంధువులు ఉన్నారు, మేనమామ ఉన్నాడు కదా, ఒక రోజు ఇల్లు రావచ్చు కదా అని పంపితే కొడుకు మధ్యలో ఇల్లు చూడగమ్మా, ఏం లేవు అసలు. ఆ బంధాలు ఆ బంధుత్వాలు అనేవి లేవు. యాకోబు తల్లి చెప్పినట్టుగానే వెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పినట్టుగా
రాహేల్ అక్కడ కనపడింది. ఇప్పుడు దాకా ఆ రిలేషన్షిప్ అనేది, ఆ బంధాలు, ఆ బంధుత్వాలు అనేవి ఉన్నాయా మెల్లనా? లేవు. నేరుగా వెళ్ళిపోయి రాహేలు రాహేలు నేను ఫలానా అంటే ఏమో నాకేం తెలుసు మా ఏమ చెప్పు అంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక ప్లాన్ చేయాలి. నా పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు యాకోబుకి మేనమామకి మధ్య ఆ బంధం అనేది బలపడాలి. బలపడాలంటే యాకోబు ఏదో ఒకటి చేయాలి. యాకోబు అంటేనే నెంబర్ 1 మోసగాడు. ఇలాంటి జిమ్మికలన్నీ యాకోబుకి వెన్నతో పెట్టిన విద్య. మా పెద్ద అంటే దాని గురించి అంటాడంటే పడుతుంది, వింటాడంట వాక్యం. వస్తుంటే చూశాడు, రాహేలు వస్తుంది. ఆ నూతి మీద రాయి అనేది, ఆ నుయ్యి మీద రాయి అనేది బొర్లించబడుతుంది. గొర్రెలు వస్తే ఆ రాయి తీసి గొర్రెలకు నీళ్ళు పెట్టాలి. అవ్వగానే రూల్ ఏంటంటే మళ్ళీ రాయి వేసేయాలి. ఎందుకంటే ఆ దుర్దేశంలో నీరు అనేది చాలా వాల్యుబుల్. యాకోబు కానీ, ఇస్సాకు కానీ, అబ్రహాం కానీ అక్కడ ఎక్కువ యుద్ధాలు ఆ రోజుల్లో ఎందుకు వచ్చినాయి అంటే బావుల వల్లే వచ్చాయి. రాయిని బొర్రెలు తీసివేయాలి. రాహేలు పాపము ఆడపిల్ల కదా, తీయలేదు కదా. ఇక్కడ ఎవరన్నా సహాయం కావాలి. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాయి తెద్దామని యాకోబు గారు కూర్చుని ఉన్నాడు. రానేర వచ్చింది రాహేలు. రాహేలు రాగానే ఫస్ట్ టైం పలకరించలా. రాహేలు అని తెలుసు కానీ పలకరించలా. వచ్చి రాగానే యాకోబు చేసిన పని ఏంటో తెలుసమ్మా? ఆ బావి రాయిని తీసాడు. ప్రజలు హల్లెలూయా. నేను చెప్పేటువంటి చక్కటి మాట ఏంటంటే, ఈ 2026 సంవత్సరంలో మీరు అనుకోవచ్చు నాతో పని లేదు, వాళ్ళతో పని లేదు, వాళ్ళెవరో నేనెవరో, వాళ్ళతో నాకు మాటలేంటి, వాళ్ళంతా ఇవి ఉంటాయి కదమ్మా మాటలో. ఇవి మనకు కూడు పెట్టవు, గుడ్డ పెట్టవు, ఏమీ పెట్టవు. కానీ మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఆమె మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి, ఆమె చెప్పొస్తే నేను ఎందుకు చేయాలి, అసలు ఆమెతో నాకు సంబంధం ఏంటి, అసలు ఆమెతో నాకు పని ఏంటి. ఇవి సాతాను మనకు పెట్టినటువంటి, మన మనసులో పెట్టినటువంటి రాళ్ళు అనమాట. ఎప్పుడైతే యాకోబు ఆ రాయిని తీసేసాడో వెంటనే ఇప్పుడు దాకా మూసివేయబడినటువంటి ఆ బంధం ఏదైతే ఉందో వెంటనే ఏమైంది తెలుసమ్మా? రాయిని తీశాడు, నీళ్లు వేశాడు. వెంటనే రాహేలును ముద్దు పెట్టుకున్నాడు. రాహేలు వెళ్ళి వెంటనే తండ్రికి చెప్పింది. తండ్రి వచ్చాడు. ఆ బావి దగ్గరే ఆ రాయి తీసిన చోటనే యాకోబును హత్తుకుని మొత్తం అందరూ కూర్చుని ఏడవడం మొదలెట్టారు. ఇంత సకరోడు అయ్యా, గడ్డం అయ్యాన్ని కొట్టుకుని ఎంత పెద్దోడు అయిపోయా, ఎంత అందంగా ఉన్నవయ్యా, నా పోలుకుతూనే ఉన్నవయ్యా అని చక్కటి కబుర్లు చెప్పుకుని వెంటనే లాభం చెప్పిన పని ఏంటో తెలుసమ్మా? నా ఇంటికి రా. ఆ ఒక్క రాయి తీశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబు. ఇన్ కేస్ లాభం ఎరా నేను ఇప్పుడు గుర్తొచ్చినారు నీకా, ఇప్పుడు దాకా నేను గుర్తులేనారా అన్నాడు అనుకో, యాకోబు పని ఏంటి? ఆ కొండల్లోనూ ఆ గుట్టలో కూర్చుని ఉండాలి, అంతే కదమ్మా. కానీ లాభం ఏం చేశాడు? హక్కును తెచ్చుకున్నాడు. ఆ ఒక్క రాయి తీయటం వల్ల నిరాశ్రయుడైనటువంటి యాకోబు ఎన్ని సంవత్సరాలు ఆదరించబడ్డాడు తెలుసమ్మా? 21 సంవత్సరం. మనం ఈ లోకంలో ఉండేది బహు కొద్ది కాలమే. మనము బంధాలు అనేటువంటి రాయలు మన హృదయంలో వేసేసుకుని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో కదపకుండా, ఏమీ చేయకుండా ఉంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడకపోయినా చక్కటి పిలుపు పిలుచుకుంటూ వెళ్ళిపోయావనుకో, 2 సార్లకు 3 సార్లకు వాళ్ళు కరుగుతారు. ఇందులో తప్పెవరితో తెలుసమ్మా? యాకోబు తల్లిది. చెప్పాలి, ఇగో మన మేనమామాడుకో, ఆలేలుకో, ఏలేలుకో, ఆలుతుండి ఏలుతుండే చెప్పాలి. డబ్బు ఉందన్నటువంటి ఇదితో నాకు ఇంకెవరు అవసరం లేదని వదిలేసింది. అవసరం వచ్చిన తర్వాత ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే ఉపయోగపడ్డారు. ఈ 2026 సంవత్సరంలో ఆ రాయి అనేది తీసేసుకోండి. ఏ రాయా? అందరితో మంచిగా ఉన్నట్టు ప్రయత్నం చేయండి. 4వ రాయి గురించి చెప్పాను, ముగిచేస్తా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఈ 2 కంటే బరువు. అంటే 4వ రాయ
కోపము అనేటువంటి రాయ. బైబిల్ చెప్తూ ఉంది, జ్ఞాని సొలొమోను చెప్తూ ఉన్నారు, రాయి బరువు, కోపం అంట ఆ రాయి కన్నా బరువు. నీలో కోపము అనేది ఉందనుకోమ్మా, నీ హృదయంలో ఆటోమేటిక్గా ఆ రాయి అనేది అలాగే ఉంటుంది. బైబిల్లో క్రీస్తు ప్రభు వారి యొద్దకు, క్షమించండి, దేవుని యొద్దకు వచ్చి కూడా కోపం వల్ల, అదేంటి నా సహోదరుని అర్పణలు అంగీకరించారు కానీ శ్రేష్టమైన అర్పణలు తీసుకొచ్చినటువంటి నా అర్పణలు తీసుకోలేదేంటి అని ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. ఫలితం ఏమైంది తెలుసా? మా కోపమే అతని నాశనాన్ని, అతని మరణాన్ని కొని తెచ్చింది. ఈ నూతన సంవత్సరం మీ హృదయంలో వేరెవరి మీద కోపం ఉన్నా ఆ వ్యక్తి మీద ఉన్న కోపము అతనికి ప్రమాదం కాదు. అర్థమవుతుందమ్మా? ఫర్ సపోజ్ నాకు పలానా మీద కోపం ఉందనుకోమ్మా, నా కోపము ఆమెకి ప్రమాదం కాదు, ఆమె మీద ఉన్న కోపం వల్ల నాకే ప్రమాదం. ఇక్కడ సహోదరు మీద కోపము ఎవరికి ప్రమాదమైంది? చంపేశాడు, అయినా నేలలో నుండి దేవునికి మొరపెడుతుందంట. ఎంత పవర్ఫుల్లో చూడండి కోపం. కొంతమంది ముక్కు మీద కోపం ఉంటుందా అంటారు, అది గొప్ప ఆభరణమేమీ కాదు. ఆ కోపం అంట మనము విడిచిపెట్టేసినా సరే మనం అంటే కోపము మనుషుల హృదయం నుంచి విడిచిపోదంటది. సామెత గ్రంథం జ్ఞాని చెప్తూ ఉన్నాడు, ఇన్ కేస్ మీలో ఆ కోపం ఉంటే కనుక, ఆ బరువైనటువంటి రాయి ఉంటే కనుక ఆ రాయిని తీసివేసుకోండి. ఒకటి అవిశ్వాసమైన రాయిని తీసేసుకోండి, విగ్రహార్థమైన రాయిని తీసేసుకోండి. అమ్మా యాకోబు తీసేసాడు రాయ, మీ బంధాలు బంధుత్వములు అవన్నిటిని క్లోజ్ చేశారే, ఆ రాయిని తీసివేయండి, ఆ కోపాన్ని రాయి తీసేయండి. అప్పుడు ఈ 2026 సంవత్సరంలో మీ మొక్క ఫలిస్తుంది. మొక్క కింద రాయిలు ఉన్నాయనుకోమ్మా, ఫలించదు. మొక్క పెట్టేటప్పుడు చక్కగా ఆ గుంట తీసి గడ్డలేమో చక్కగా పొడి చేసి చక్కగా మొక్క పెడతాం. ఎందుకంటే రాయిలు కానీ ఆ పేపర్లు కానీ ఏమైనా ఉంటే కనుక వేరులు తన్నవేమోనని. తోటమల గారు చెప్తాడు, అయ్యా ఈ సంవత్సరం ఉంచు, దాన్ని తవ్వి ఏహెచ్కేల్ 60 చూస్తాం. మన రాజ మార్గము గుండా వెళ్ళాలి అన్న, సియోను పురానికి వెళ్ళేటువంటి ఆ మార్గము చక్కగా ఉండాలన్నా ఏం తీసేయాలమ్మా? రాళ్ళు తీసేయాలి. కొన్ని రాయిలు ఉన్నాయి కానీ మీకు బోరు కొడుతుంది కాబట్టి ఈ 4 రాళ్ళతో నేను ముగించేస్తూ ఉన్నాను. అవిశ్వాసం, మీరు శిష్యులాగానే ఉంటున్నారు, శిష్యుల్లాగానే జీవిస్తూ ఉన్నారు, క్రీస్తుతోనే ఉంటున్నారు, వాక్యం ఉంటున్నారు, కానీ తెలియని ఆ అవిశ్వాసం అనేది ఏదైతే ఉందో ఆ అవిశ్వాసం తీసేసుకోండి. దేవుని కన్నా ఎక్కువ సమయం ఏదైతే ఆ విగ్రహారాధన కేటాయిస్తున్నారు దాన్ని తీసేసుకోండి. మనుషులతో నాకు సంబంధాలు లేవు అనే రాయి అనేది మీ హృదయంలో వేసేసుకున్నారో తీసేయండి. అందరితో మంచిగా ఉండండి, అందరితో చక్కగా ఉండండి, అందరితో హ్యాపీగా ఉండండి. ఏదో ఒక సమయాన ఏదో ఒక రూపాయన వాళ్ళతో మీకు అవసరం అనేది వస్తుంది, అంతే. మనిషికి మనిషి సాయం అంటారు. కానీ మీరు ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నారు అనుకో, దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. కోపం అనే రాయి తీసేసుకోండి. ఈ సంవత్సరం తప్పనిసరిగా దేవుడు మీ జీవితంలో ఫలభరితంగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక, ఆ రాజమార్గం కూడా మిమ్మల్ని కొనుక్కోవునుగాక.